హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో నుండి కీర్తన గ్రంథం 37వ కీర్తన 5వ చరణం. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము. నీవు ఆయన నమ్ముకునుము. ఆయన నీ కార్యము నెరవేర్చును. ఆయన నీ కార్యములను నెరవేర్చును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగలిగిన యేసయ్య, కృపా కనికరం కలిగిన గొప్ప దేవా, ఈ ఉదయ కాల శ్రమంలో చదవబడిన వాక్య భాగం నీ దాసుడైన మరుగు చేసి నీ పిల్లలతో మీరు మాట్లాడండి నాయన. మనుషులు ఎందరు మాట్లాడినా వ్యర్థము గాని మీరు మాట్లాడితే మా బ్రతుకులు ప్రభా మారతాయి గనుక, దీవించబడతాయి గనుక ఈ సమయంలో నీ దాసుడైన మరుగు చేసి నీ పిల్లలందరితో మీరే మాట్లాడి మహిమను పొందమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథములో నుండి కీర్తన గ్రంథము 37వ కీర్తన 5వ చరణంలో మనం చదివినట్లయితే బైబిల్ చదివిస్తున్న మాట దేవుని యొక్క వాక్య భాగం ఏమిటో తెలుస్తుందంటే, నీ మార్గము యెహోవాకు అప్పగింపుము. నీవు ఆయన నమ్ముకును. ఆయన నీ కార్యములను నెరవేర్చును. ఏం నెరవేరుస్తాడంటే ఆయన, మనము దేవుని నమ్ముకుని మన మార్గాలు ఏం చేయాలంటే దేవునికి అప్పగించాలి. ఈ రోజుల్లో దేవుని యొక్క వాక్యాన్ని ఉంటున్న నా ప్రియమైన తండ్రి, సహోదరుడా, ప్రభువుని నమ్మిన వారు చాలా మంది ఉంటున్నాం లోకంలో. కానీ ప్రభువుని నమ్ముతున్నాము, అదే ప్రభుని అమ్ముకుంటున్నాము. కానీ ఆ ప్రభు కొరకు మన మార్గాలు కానీ, ఆ ప్రభు కొరకు మన ఆలోచనలు కానీ, మన తలంపులు కానీ దేవునికి అప్పగించలేకపోతున్నాం. దేవుడు నీ శత్రువులను కూడా వారు నిన్ను ప్రేమించేలాగా చేయాలంటే ఆయన అంటున్నాడు, ఒకరు యెహోవాకు ఇష్టలుగా నడిచినప్పుడు మన నడకలు దేవునికి ప్రియులుగా అనుకూలంగా, దేవుని చిత్త ప్రకారంగా మన నడకలు ఉన్నప్పుడంట ఆయన వారి శత్రువులు కూడా ఏం చేస్తాడు, మిత్రువులుగా చేస్తాడు. ఎప్పుడు శత్రువులు మనకి మిత్రులు అవుతారంటే మనం దెబ్బలాడినప్పుడు, లేదంటే మనం ఏదైనా అన్నప్పుడు, లేకపోతే మన దగ్గర ధనం ఉన్నప్పుడు కాదు. కానీ ఎప్పుడు అవుతారంటే మన మార్గాలు దేవుడికి ఇష్టంగా నడిచినప్పుడంట దేవుడు మన శత్రువులు కూడా ఏం చేస్తాడంటే మిత్రులుగా చేస్తాడు. కనుక బైబిల్ సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, మీరు అనవచ్చు, చాలా మంది అనవచ్చు, ఈ రోజుల్లో దేవుని నమ్ముకుని యథార్థంగా బతికి, దేవుని నమ్ముకుని నమ్మకంగా బతికి, దేవుని నమ్ముకుని లోకానుసారంగా అన్ని విడిచిపెడితే మనం ఎలా బ్రతకగలము, మనల్ని ఈ లోకం ఎలా బ్రతకనిస్తుంది? మరి ఈనాడు లోకంలో ఎక్కడ చూసినా అన్యాయం ఉందండి, అక్రమం ఉందండి. మరి నోరేసుకుని పడినోళ్ళదే రాజ్యం అండి. మరి మౌనంగా దేవుడు నమ్ముకుని ఊరుకుంటే శాతకాని వాళ్ళగా చూస్తారేమో జనం, ఏమి పనికిరాని వాళ్ళగా చూస్తారేమో జనం. మరి మనము ఎందుకు పనికిరాని వారిగా ఉంటామో అని ఆలోచన కూడా మనకు కలగవచ్చు. నిజమే, నువ్వు దేవుడు నమ్ముకుని యథార్థంగా, నీతిగా, నమ్మకంగా ఉండి నీ మార్గాలు దేవునికి అప్పగించి, నువ్వు చెడు మార్గాలు విడిచిపెట్టి, అన్నవాళ్ళు అనకుండా, కొట్టిన వాళ్ళు కొట్టకుండా యథార్థంగా బతుకుతూ ఒకళ్ళ జోలికి వెళ్ళకుండా బతికినప్పుడు లోకం నిన్ను చిన్నగానే చూడొచ్చు, లోకం నిన్ను చేతగానే చూడొచ్చు, చేతగాని వాడిగానే చూడొచ్చు, లేకపోతే లోకం వీడి పని అంతా అయిపోయింది అనుకోవచ్చు. ప్రభువైన యేసయ్యను ఆ బోధలో నుంచోబెట్టినప్పుడు మనందరి కొరకు ఆయన హేరోదు దగ్గర, పిలాతు దగ్గర నుంచున్నప్పుడు ఆయన మౌనంగా ఉన్నప్పుడు అందరూ కూడా అనుకున్నారు, ఈయన మౌనంగా ఉన్నాడు. పిలాతు కూడా అంటే, నువ్వు మౌనంగా ఉన్నావు, నువ్వు మాట్లాడితే నాకు విడిపించడానికి అధికారం ఉంది, నువ్వు మాట్లాడు అని మాట్లాడినప్పుడు ప్రభు మాట్లాడలేదు. అందరూ అనుకున్నారు. వెనకాల వచ్చి కొట్టి ఒక చేతకాని వాళ్ళు కూడా అంటారు, ఎవడు కొట్టాడో చెప్పు, నిన్ను ఎవడన్నాడో చెప్పు, ప్రవచించు, నువ్వు దేవుని కుమారుడు అయితే అంటారు. ఇన్ని మాటలు మాట్లాడి అవమానపరిచి, నోటికొచ్చినట్లుగా మాట్లాడి, చేతులకు వచ్చినట్లుగా కొట్టి, దూషించి అవమానపరిచిన వాళ్ళందరూ కూడా మూడో రోజున సమాధి తెరవబడి ఆయన లేచాడని తెలవగానే అందరి ప్రాణాలు అడిగిపోయి. దేవునికి స్తోత్రం. అందరూ కూడా భయపడటమే. అమ్మో మనం ఇలా కొట్టాం, అమ్మో మనం ఇలా అన్నాం, ఇప్పుడు చూస్తే ఆయన లేచాడు అన్నారు, ఆయన సజీవుడు అన్నారు, చూస్తే సమాధి ఖాళీగా ఉంది. ఆయన లేవటమే కాదు, ఆయన శిష్యులకు కనబడటమే కాదు, 500 మంది కంటే ఎక్కువ మంది జనానికి ఆయన కనబడ్డాడు. అనేకులతో మాట్లాడటమే కాదు,
ఆయన శిష్యుల ద్వారా అనేకమైన ఆశ్చర్యమైన కార్యములు ఆయన జరిగించారు. ఆయన దేవుని కుమారుడని ఎప్పుడు ప్రపంచము ఎప్పుడు జనం ఒప్పుకున్నారంటే ఆయన మరణాన్ని గెలిచి చావును చంపి సమాధిలో బంధించి మూడో దినాన తిరిగి లేచినప్పుడు ఆయన పునరుత్థానుడై ఉన్నాడు. ఇదిగో మీరు సిలువ వేసి చంపిన ఆ నజరేయుడైన యేసు నామములోనే ఈ గుడ్డివాడిని బాగు చేశాం, ఈ కుంటివాడిని బాగు చేశాం, ఈ చనిపోయిన వాడిని బ్రతికించాం, ఇదిగో ఈ బలహీనమైన వాడిని బాగు చేశామని ఆనాడు శిష్యులు చెప్పినప్పుడు నిందించిన వాళ్ళు, అవమానపరిచిన వాళ్ళు, మాట్లాడిన వాళ్ళు అందరూ కూడా తలదించుకున్నారు. ఈ రోజున బైబిల్ సెలవిస్తుంది, దేవుని మాటలు వింటున్న నీవు ఒకవేళ పడ్డావేమో చెడ్డవాడు అని ఎప్పుడు కూడా అనుకోవద్దు. ఈ రోజున ఒకవేళ నిందపడ్డావేమో, అవమానపడ్డావేమో, అప్పుల్లో పడ్డావేమో, సమస్యల్లో పడ్డావేమో, అయిన వాడితో పడుతున్నావేమో, నేను పడుతున్నాను కదా నువ్వు అనుకోవద్దు, శాతకరవాడు అనుకోవద్దు. ప్రభు ఏమి ఊరికనే కదా, ఆయన ఒక్క మాట సమరిస్తే సముద్రం నేను ఆయన చనిపోయిన వాళ్ళు బతికారు. ఎవరు వస్తారో రండి అంటే ఎవరు ఎదురుకు వచ్చే వాళ్ళు లేరు. దేవుని యొక్క వాక్యం మనం చదివితే గెస్తేమనే తోటకాడ ఎవరు క్రీస్తని వాళ్ళు ఎదుగుతుంటే ప్రభు నేనే ప్రభుని అనేసరికి, నేనే నజరేయుడనేసి నేనే ప్రభుని అనేసరికి పట్టుకోవడానికి వచ్చిన వాళ్ళంట కింద పడిపోయారు. తెలుసా, ఆయన నేనే అని ఒక మాట చెప్పగానే కింద పడిపోయారు. కానీ ఎందుకు ఆయన మౌనంగా ఉన్నాడంటే తన మార్గాలు తండ్రి అయిన దేవునికి అప్పగించాలి. తన మార్గాలు, తన కార్యాలు, తన ఉద్దేశాలు, తాను ఏం చేయడానికి లోకంలోకి వచ్చాడు అది నెరవేర్చే వారికి ఆయన ఎలా ఉన్నాడంటే మౌనంగా ఉన్నాడు. అందుకనే పేతురు రాసిన పత్రికలు అంటాడు, దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు మీరు ఆయన బలిష్టమైన చేతి క్రింద ఏమైనారంట ఏన మనసుకులై ఉండాలి. ఎప్పుడంట దేవుడు తగిన సమయం వచ్చింది, నీకు సమయం వస్తుంది. ఆ సమయం వచ్చినప్పుడు ఆయన హెచ్చించే వరకు నిన్ను ఏమంటున్నాడంటే ఆయన దీనమైన మనసుకులై ఉండి నువ్వేం చేయాలంటే ఆయన కొరకు ఎదురు చూడు. నీ మార్గాలు అప్పగించావా, నీకు టైం వస్తుంది. లోకంలో అంట ఒక సామెత ఉంది, ప్రతి కుక్కకే ఒక రోజు వచ్చినప్పుడు ప్రియులారా ఆయన నమ్మి యథార్థంగా నీతిగా బ్రతుకుతున్నాం మనకి ఒక రోజు కాదు, యుగ యుగాలు ఉండి ఒక రోజు రాబోతున్నది పరలోకం. దేవునికి స్తోత్రం. రెండవ రాకడ రాబోతుంది. ఆ రాకడలో ఎత్తబడినప్పుడు యుగ యుగాలు ఆయనతో ఆనందించి సంతోషించే దినం మనకి ఒకటి ఉంది. కాబట్టి బైబిల్ చెప్తుంది దేవుని యొక్క వాక్యంలో నీవు ఆయన నమ్ముకుని ఆయన మీద నువ్వు ఆధారపడి నీ మార్గాలు ఆయనకు అప్పగించినప్పుడు నీకు చాలాసార్లు మనకు అనుమానం రావచ్చు, మనం అనుకోవచ్చు మనం ఎలాగండి అని. చూడండి అదే అధ్యాయము 37వ కీర్తన 19వ చరణం చదువుకుందాం. ఆపత్కాలమందు వారు సిగ్గునందురు. ఆ ఆపత్కాలమందున వారు సిగ్గునందరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బైబిల్ సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే ఒకవేళ నువ్వు ఆయన నమ్ముకుని యథార్థంగా నువ్వు నడుస్తున్నప్పుడు నీ మార్గాలు ఆయనకు అప్పగించినప్పుడు ఒకవేళ ఆపద వచ్చింది, మరి నీకు ఆ ఇబ్బంది వచ్చింది, నీకు కష్టం వచ్చింది, నువ్వు ఆయన నమ్ముకున్న లోకాన్ని విడిచావు, చెడ్డ జాతులు విడిచావు, స్నేహితులు విడిచావు, బంధువులు విడిచిపెట్టావు, నువ్వు ఆయన నమ్ముకుని యథార్థంగా బతుకుతున్నావు. కానీ నీకేమొచ్చింది? ఇప్పుడు ఆపద వచ్చింది. ఇప్పుడు అందరూ అనుకుంటారు ఈ పని అయింది, నాకు ఈ పని అయింది, ఇప్పుడు దాకా దేవుడు అంది, ఇప్పుడు ఆపద వచ్చింది, ఈ ఆపదలో నుండి ఎవరు తప్పిస్తారో, ఈ ఆపదలో నుండి ఎవరు విడిపిస్తారంటే ఆయన అంటున్నాడు ఆపత్కాలం ముందు ఆయన వారిని సిగ్గుపరచడంట. వారి సిగ్గునందరూ. తర్వాత చరణం ఎప్పుడంట కరువు దినములలో వారు ఏం చేస్తారు? తృప్తి పొందుతారు. ఆపత్కాలంలో దేవుడు వారు సిగ్గుపడనివాడు. రెండోది లోకమంతటికి కరువు వచ్చిన జగమందరికి కరువు వచ్చినారు అంటున్నాడు. వారు కరువు దినములలో వారు ఏం చేస్తారంట? తృప్తి పొందుతారంట. దేవుని యొక్క వాక్యంలో రాజులు రాసిన 2వ గ్రంథము 17వ అధ్యాయంలో సారీపత్తులు యదవరాలను చదివితే రాజు దగ్గర ఉన్న మంత్రులు, ఆ దేశంలో ఉన్న ధనవంతులు, ఆస్తివంతులు, ఉద్యోగస్తులు అందరికీ కరువు వచ్చింది. అందరూ కూడా ఇబ్బంది పడ్డారు. కేవలము పావురము రెట్టేస్తే రెట్ట తిందామన్నంత కరువు వచ్చింది ధనవంతరికి. ఎంతోమంది ధనవంతులు, ఎంతోమంది ఉద్యోగస్తులు. కానీ ప్రభువుని నమ్ముకుని ప్రభువుకి తన మార్గాలు అప్పగించినటువంటి ఆ యదవరాలు ఇంట్లో ఏమన్నా తక్కువ వచ్చిందంటే 3.5 సంవత్సరాల వల్ల భూమి మీద వర్షం కురిసే వరకు కూడా ఆ తల్లికి దేవుడు ఏం రానివ్వలేదో తెలుసా? కరువు రానివ్వలేదు. లోకానికి కరువు వచ్చింది కానీ ఆ ఇంటిలో కరువు రాదు. నీ జీవితంలో కూడా ఒకవేళ లోకంలో కరువు రావచ్చు, లోకంలో ఇబ్బంది రావచ్చు. ఆయనకి నీ మార్గాలు అప్పగిస్తే ఆయన ఎప్పుడు నిన్ను కరువులోనికి నెట్టే దేవుడు కాదు. ఆ కరువులో నిన్ను ఉంచడు. అందుకనే బైబిల్ సెలవిస్తుంది నీ ప్రక్కన ఏమంది పడినా నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అబ్బాయి యొద్దకు రాదు. ఎవరికో ఏదైందని అనుకుందని అనుకోవద్దు.
ఎటువంటి సమస్యల మధ్యనున్నా, ఎటువంటి ఇబ్బందుల మధ్యనున్నా ఆయన అంటున్నాడు, ఆయన నిన్ను నీకు కరువు లేకుండా కాపాడేటువంటి వాడు, నీ ఇబ్బందుల నుంచి నిన్ను విడిపించేవాడు. దేవుని యొక్క వాక్యాలు మనం చదువుతాం చూడండి బైబిల్ గ్రంథంలో అదే అధ్యాయము కీర్తన 37వ కీర్తన 34వ వచనము. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండవు, ఆయన మార్గమును అనుసరించుము, ఆయన మార్గమును అనుసరించుము. భూమిని స్వతంత్రించుకున్నట్టు ఆయనను హెచ్చించును. ఏం స్వతంత్రించుకున్నట్లంట? భూమిని స్వతంత్రించును. ఇప్పుడు యెహోవా కొరకు కనిపెట్టి ఉండము, ఆయన మార్గమును అనుసరించము. ఇప్పుడు చాలా మంది అంటారు, దేవుడు నమ్ముకుంటే, దేవుడి కొరకు కనిపెట్టుకుంటే, నీతిగా ఉంటే, యథార్థంగా ఉంటే, పాపం చేయకుండా ఉంటే, అక్రమ సంపాదన లేకపోతే ఈ లోకంలో బతకలేమండి, లోకంలో సంపాదించలేమండి, ఆస్తుండదండి, ఏది ఉండదండి అనుకుని భయపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ అంటాడు, యెహోవా కొరకు కనిపెట్టుకుని ఆయన కొరకు ఎదురు చూస్తానంటే దేవుడు ఏమిస్తాడంట? భూమిని స్వతంత్రించుకునే వారిగా దేవుడు నిన్ను చేస్తాడు, హెచ్చిస్తాడు. అబ్రహాము దేవుని నమ్ముకుని దేవుని కనిపెట్టుకున్న దేవుని మీద ఆధారపడ్డాడు. ఏ దేశంలోకైతే పరదేశిగా వెళ్ళాడు, ఏ దేశంలో అయితే అతను అడుగు పెట్టే స్థలం కూడా లేదు, ఆ దేశం అనే దేవుడు అతనికి ఏం చేశాడో తెలుసా? స్వాస్థ్యంగా ఇచ్చేశాడు. దేవునికి స్తోత్రం. విశ్వాసంతో అబ్రహాం అడుగు పెట్టేటప్పటికి అక్కడ అబ్రహామునికి ఒక అడుగు పెట్టే స్థలం లేదు. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? ఆ దేశం అంతటిని దేవుడు అబ్రహామునికి స్వాస్థ్యముగా దేవుడు ఇచ్చేశాడు. ఎందుకో తెలుసా? నువ్వు ఆయనను నమ్ముకున్నప్పుడు, ఆయన కొరకు నీవు మార్గాలు ఆయనకు అప్పగించినప్పుడు ఆయన అంటున్నాడు, భూమిని స్వతంత్రించుకునే అంతగా దేవుడు నేను ఏం చేస్తాడో తెలుసా? హెచ్చిస్తాడు. ఆయన విడిచిపెట్టడా. అదే కీర్తన దేవుని యొక్క వాక్యంలో 37:40 చదవం చూడండి. ఎందుకు ఎలా చేస్తాడంట? యెహోవాయే వారికి సహాయకుడై వారిని రక్షించును. వారు యెహోవా శరణుజొచ్చినారు కనుక ఆయన భక్తిహీనుల చేతిలో నుండి వారిని విడిపించి రక్షించును. దేవునికి స్తోత్రం. ఎవరు వారికి సహాయకుడై ఉంటాడంట? యెహోవాయే వారికి సహాయం చేసేవాడై ఉంటాడు కనుక ఆయన ఏం చేస్తాడంట? వారిని రక్షిస్తాడు, వారిని విడిపిస్తాడు. ఇంతకని అబ్రహాము దేవుని మాటను బట్టి సారాన్ని తీసుకుని ప్రియులారా ఐగుప్తు దేశానికి వెళ్తే, తీరా ఐగుప్తు దేశానికి వెళ్ళిన తర్వాత అబ్రహాము భార్య అందంగా ఉందని రాజు తీసుకెళ్లిపోయాడు. ఇప్పుడు ఆ రాజు తీసుకెళ్లిపోతే ఈవిడి నా భార్య నాకు ఇమ్మంటే ఎవడో తను అడగడానికి లేదు. ఎందుకంటే దేశం తన తరపున మాట్లాడేవాళ్ళు లేరు, తన పక్కన నిలబడేవాళ్ళు లేరు. ఒకవేళ నా భార్య అని చెప్తేనే చంపేస్తాడేమో అని చెప్పి భయమేసి అబ్రహాము మౌనంగా ఉన్నాడు, ప్రార్థనలో మాత్రమే ఉన్నాడు. బైబిల్ చెప్తుంది, భక్తిహీనుల చేతుల నుండి ఆయన ఏం చేస్తాడంట? విడిపిస్తాడు. విడిపించాడా లేదా? ఎంతగా విడిపించాడో తెలుసా? ఆ దేశపు రాజు తీసుకెళ్లిన కారణంగా రాణికే కాదు, ఆ రాజ్యంలో ఉన్న వారు అందరి గర్భాలు దేవుడు మూసేశాడంట. దేవునికి స్తోత్రం. బహు వ్యాధనలను కలగజేశాడంట. ఎందుకు మనకి వ్యాధులు వస్తున్నాయి, ఎందుకు ఈ దుఃఖాలు వస్తున్నాయి, ఎందుకు మనకు సంతానం లేదు, ఎందుకు మన స్త్రీలందరూ ఇంత బాధపడుతున్నారు, ఇన్ని ఇబ్బందులు పడుతున్నారని అతను ఆలోచిస్తే, ఏదో కాదయ్యా, అబ్రహాము భార్యను తీసి తెచ్చి పెట్టుకున్నా, ఆవిడ వచ్చిన కానించి, ఆవిడ అడుగు పెట్టిన కానించి అందరికీ నొప్పులు, అందరికీ బాధలు, అందరికీ కష్టాలు, ఎవరికి పిల్లలు లేరు, నీ ఇన్ని బాధలు పడ్డానికి కారణం ఏంటో తెలుసా? అబ్రహాము భార్యను తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నా. అప్పటి నుంచి దేవుడు మళ్ళీ ఇలా బాధిస్తున్నాడంటే మళ్ళా ఎలా తీసుకొచ్చాడో అలా తీసుకెళ్ళి అప్పచెప్పడమే కాదు, అబ్రహామునికి గొర్రెలను గొడ్లను ఆస్తిని ఇచ్చి, ఈ దేశం అంతా నీ దగ్గర ఉంది, నువ్వు ఎక్కడ కావాలనుకుంటావో, ఎక్కడ కోరుకుంటావో అక్కడ నివసించని అబ్రహాముకి అప్పగించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అబ్రహాము దగ్గర ఆ రాజు మాట చెప్పడానికి అబ్రహాము వెనకాల ఉన్న 10,000 మంది ఉన్నారా? గొప్ప రికమెండేషన్ చేసే వాళ్ళు ఉన్నారా? అబ్రహామునికి జనం ఏమన్నా ఉన్నారా? జనం చూసి భయపడ్డాడంటే అబ్రహాము పక్షంగా దేవుడు ఉన్నాడని రాజు భయపడ్డాడు. దేవునికి స్తోత్రం. ఈ రోజు నిన్ను చూసి భయపడేది నీ జనాన్ని చూసో, నీ ఆస్తి